ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమునకి మహిమ కలుగును గాక. ఆమేన్. ఎవ్రీబడీ సే హల్లెలూయా. బికాజ్ మనము ఇంత క్షేమంగా కృపనిచ్చిన దేవునికి ఎల్లప్పుడూ స్తుతులు చెల్లించాలి కనుక అందరూ హల్లెలూయా చెప్పండి. అలాగే సండే స్కూల్ ప్రోగ్రామ్ చూసిన ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట వందనాలు. ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. ఎస్ఓసి ఛానల్ ద్వారా దిస్ ఈస్ ద ఫస్ట్ డిజిటల్ సండే స్కూల్. పిల్లలు మీరు అందరూ రెడీగా ఉన్నారు కదా? బైబిల్, నోట్బుక్, పెన్ పట్టుకొని కాన్సన్ట్రేట్గా మీరు ఈ ప్రోగ్రామ్ మొత్తం స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. బికాజ్ నేను ఇంట్రడక్షన్ వీడియోలో చెప్పిన విధంగా వీడియో మధ్యలో ఎక్కడో ఒక దగ్గర నేను క్వశ్చన్ అడగడం జరుగుతుంది. సరేనా పిల్లలు? ఓకే, ఇప్పుడు మనము ప్రార్థనతో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. పిల్లలు మీకు 2019 అంతట్లో 20 స్టార్టింగ్లో కూడా నేనేం చెప్పాను? ప్రార్థన అంటే మనం ప్రార్థించేటప్పుడు మోకాలు వేసి చేతులు జోడించి దేవుణ్ణి కళ్ళు మూసుకొని ప్రార్థన చేయాలి, ఎక్కడ ఉన్నా సరే. బికాజ్ మనం ప్రార్థన చేస్తున్నప్పుడు చూస్తుంది మనుషులు కాదు, దేవుడు చూస్తున్నాడు. కాబట్టి ఎవరు ప్రార్థన అన్నా సరే, ప్రార్థన అని ఎవరు చెప్పినా సరే మనం మోకరించి ప్రార్థన చేయాలి. దిస్ ఇస్ ద మ్యానిటేటరీ అనమాట. ఇది మీరు మర్చిపోవడానికి లేదు. అది ఆన్లైన్ అవ్వనివ్వండి, లేకపోతే డైరెక్ట్గా అవ్వండి, మీరు చర్చ్లో చేయండి, లేదు ఇంట్లో చేసినా, ఎప్పుడు చేసినా ప్రార్థన అంటే మాత్రం మోకరించి కళ్ళు మూసి దేవుడితో కనెక్ట్ అయ్యి ప్రేయర్ చేయాలి. ఓకేనా పిల్లలు? ఇప్పుడు మనం ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుల ప్రేమ కలిగిన తండ్రి నీకు స్తోత్రమయ, ఆశ్చర్యకర్త స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, నిశ్చితకు తండ్రి స్తోత్రం, సమాధానకర్త నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఇదిగో ప్రభువా తండ్రి, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ఆన్లైన్ సండే స్కూల్ చేయడానికి నేను ఇచ్చిన కృపను బట్టి నీకు వేలాది స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఏ పాటి వారు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నావు తండ్రి. ఈ 4 నెలలు నీ ఉచితమైన కృపలో కాపాడావు తండ్రి. మేము నీ సంఘానికి రాకపోయినా సరే ప్రభు, ఏసయ్య నిన్ను ఆరాధించకపోయినా తండ్రి, నీ ఉచితమైన కృపలో మమ్మల్ని భద్రపరిచి రక్షించిన విధానం బట్టి నీకు స్తోత్రం. ఈ 2020 సంవత్సరం ఆగస్టు మాసంలో ఈ దినం వరకు ప్రభు, నువ్వు నన్ను, నా సంఘ బిడ్డలు, మా చిన్న బిడ్డలందరినీ ప్రభు నీ ప్రేమ కలిగిన రెక్కల చాటున కాపాడి ప్రభు, ఆయుష్నిచ్చి, ఆరోగ్యం ఇచ్చి, ఆహారం ఇచ్చి, వస్త్రం ఇచ్చి ప్రభు తండ్రి, మాకు ఏ ఆపద కలగకుండా నీ రెక్కల చాటును భద్రపరిచిన విధానం బట్టి నీకు వేలాది స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో ప్రభు, నేను ఆన్లైన్ ద్వారా ఈ సండే స్కూల్ క్లాసెస్ తెలియజేస్తూ ఉండగా ప్రభు, నన్ను లయపరచండి. పరిశుద్ధాత్మను నాలో ఉండి ప్రభు, యేసును మాత్రమే నేను చూపించే విధంగా ప్రభు నీవు బోధిస్తే ప్రభు అది మనుషుల్ని మారుస్తుంది ప్రభు, మనుషులు మాట్లాడితే వ్యర్థం కనుక ప్రభు నన్ను లయపరిచి పరిశుద్ధాత్మ ద్వారా తండ్రి, ఇది ఎంతమంది అయితే చూస్తున్నారో వారికి మేలుకరంగా, ఆశీర్వాదకరంగా తండ్రి ఈ ఆన్లైన్ సండే స్కూల్ని చేయమని ప్రభు, మా బిడ్డలందరినీ దీవించండి ప్రభు. వారిని నూతనమైన క్లాసెస్కి ప్రమోట్ చేశారు నీకు స్తోత్రం. వారికి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి నీకు స్తోత్రం. వారి కుటుంబాన్ని కాపాడారు ప్రభు, నీకు స్తోత్రం. అన్ని విషయాల్లో తండ్రి మీరు సహాయం చేసి రక్షించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. రాబోయే కాలంలో కూడా మా బిడ్డలందరినీ దీవించండి. జ్ఞానములు, వయస్సులో తండ్రి దేవుని దయందు, మనుషుల దయందు వర్ధిల్లడానికి కృప చూపమని సమస్త మహిమనికి చెల్లిస్తూ యేసు పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆల్రెడీ నేను మీకు సండే స్కూల్స్లో ఈ సాంగ్ నేర్పించాను, కానీ మళ్ళీ ఒకసారి ఈ సాంగ్ చూస్తూ మీరు పాడుతూ ప్రభుని స్తుతించండి. A little prayer before we start our day. Let us thank God for the lovely things He has given us. God's love is so wonderful. God's love is so wonderful. God's love is so wonderful. Oh, wonderful love. So high, you can't get over it. So deep, you can't get under it. So wide, you can't get around it. Oh, wonderful love. ఎలా ఉంది పిల్లల పాట? నిజం కదా? గాడ్స్ లవ్ ఇస్ సో వండర్ఫుల్ కదా. దేవుని ప్రేమ చాలా అద్భుతమైనది. మనము దాన్ని కొలవాలి అంటే, దాన్ని ఎత్తు కొలవాలన్నా, పొడుగు కొలవాలన్నా, వెడల్పు కొలవాలన్నా అది మనకి సాధ్యపడుతుంది అనమాట.
ప్రయత్నం చేసినా అది వృధా. ఎందుకంటే అంతగా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక ఈరోజు మనం క్షేమంగా ఉన్నాము. ఇంకొక యాక్షన్ సాంగ్ చూద్దాం. అపోస్తలుల కార్యం 20వ అధ్యాయంలో 7వ వచనం నుంచి 12వ వచనం వరకు ఐతుకు అన్న కథ ఉన్నారు కదా, ఆయన గురించి నేను మీకు ఎప్పుడు స్టోరీ చెప్తూ ఉంటాను కదా, ఆయన గురించి నేను ఒక కొత్త సాంగ్ విన్నాను. ఐ థింక్ ఇట్స్ వెరీ నైస్. సున్లోరే అనే సాంగ్ బాగుంది. సో మీరు ఈ సాంగ్ వినండి, విని ఈ సాంగ్ కూడా మీరు నేర్చుకోండి. మెమరీ వర్సెస్ సబ్బరు. మీరు ఒక పెన్ తీసుకోండి, ఒక నోట్బుక్ తీసుకోండి, ఈరోజు డేట్ పెట్టుకొని నేను ఏ మెమరీ వర్స్ చెప్పానో అది బుక్లో రాసుకోండి పిల్లలు. కీర్తనల గ్రంథము 91వ అధ్యాయము 6వ వచనం. అక్కడ ఒక వచనం ఉంది, ఏంటి అంటే, చీకటిలో సంచరించు తెగులుకైనను మధ్యాహ్నమందు పాడిచే రోగములకైనను నీవు భయపడక ఉండవు. బాగుంది కదా పిల్లలు. ఇక్కడ ఏం రాశారంటే, చీకటిలో సంచరించే తెగులుకైనను మధ్యాహ్నమందు పాడిచే రోగములకైనను మనము భయపడకూడదంట. చీకటిలో తెగులు సంచరిస్తుందంట. చీకటిలో ఏదైనా వెళ్తుంటే మనకు తెలుస్తుందో చెప్పండి? తెలియదు కదా. అంటే చీకటిలో పోతున్నది మనకు తెలియదు. అలాగే ఇప్పుడు ప్రపంచానికి ఒక తెగులు పట్టింది. ఏంటో తెగులు అంటే మనందరికీ తెలుసు, ఇప్పుడు చిన్నపిల్లలందరికీ ఎవరైనా ప్రపంచానికి ఒక తెగులు పట్టింది ఏంటి అని అంటే అందరూ చెప్తారు కోవిడ్-19 అని. సో ఇది ఎలాగ వెళ్తుంది కూడా ఎవరికి తెలియట్లేదు. అంటే ఒక పర్సన్ నుంచి ఇంకొక పర్సన్కి ఎలా పాస్ అవుతుంది చెప్తున్నారు. త్రూ డ్రాప్లెట్స్, అంటే మాట్లాడే తుంపర్ల వల్ల కానీ, లేకపోతే స్నీజింగ్ వల్ల కానీ, తుంపర్లు అంటే డ్రాప్లెట్స్ పడటం వల్ల అది మన బాడీకి ఇన్ఫెక్ట్ అయ్యి అది మన మోషన్స్ ఎలా వెళ్తుందో మనకు తెలియట్లేదు. బట్ ఇక్కడ బైబిల్ ఏం చెప్తుందంటే, ఎలాంటిది కూడా దానికి కూడా నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, భయపడకు అని బైబిల్ చెప్తాను. నేను చెప్తాను, అవేర్నెస్ తెచ్చుకో, భయాన్ని తెచ్చుకో. నువ్వు దాని
నుంచి ఎలాగ బయటపడాలి, ఏం చేసుకునే దాని నుంచి మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి, దాని గురించి మీరు అవేర్నెస్ తెచ్చుకోండి. కానీ భయపడకండి. మీరు మనం చర్చలో ఎప్పుడు పాడుతుంటాం కదా, ఏం పాట పాడుతుంటారు పిల్లలు? ఏం పాట పాడతాం? వ్యాధి బాధలు కలిగినను, మరణ భయం నన్ను చుట్టినను, వ్యాధి బాధలు కలిగినను, మరణ భయం నన్ను చుట్టినను, యేసు నాతో ఉన్నందున భయపడను, నేను భయపడను, యేసు నాలో ఉన్నందున భయపడను, నేను భయపడను, భయపడను, నేను భయపడను, భయపడను, నేను భయపడను. కనుక మనము పాటలు పాడుతున్నాం, వాక్యంలో ఇంత మంచి మంచి ప్రామిసెస్ ఉన్నాయి. సో పిల్లలు మనం దేనికి భయపడాల్సిన అవసరం లేదు. నేను ఒక విషయం చెప్తాను. కోవిడ్-19 అంటే, కోవిడ్ అంటే CO, కరోనా వైరస్ ఇన్ఫెక్టెడ్ డిసీజ్. బాగానే ఉంది, పేరు పెట్టారు కదా కోవిడ్. మరి 19 ఎందుకు పెట్టారు? 19 ఎందుకు పెట్టారు అంటే December 19th of 2019, మళ్ళీ చెప్తున్నట్టు రెండు పిల్లలు, December 19th of 2019 ఈ డిసీజ్ని ఫస్ట్ కనుక్కున్నారట. అందుకోసం ఆ 19ని తీసుకొచ్చి కోవిడ్ పక్కన పెట్టి కోవిడ్-19 అంటే కరోనా వైరస్ ఇన్ఫెక్టెడ్ డిసీజ్ 19. దీన్ని మనము వేరేగా మార్చుకున్నాం. ఎలా మార్చుకున్నాము అంటే క్రైస్ట్ ఓవర్ విక్టరీ ఇన్ఫెక్టెడ్ డిసీజెస్. ఓకేనా? మళ్ళీ చెప్తున్నా చూడండి, క్రైస్ట్ ఓవర్ విక్టరీ ఇన్ఫెక్టెడ్ డిసీజెస్. 19 తీసేసి మనం 19 పెట్టాం. 91లో దేవుడు చెప్తున్నాడు కదా, చీకట్లో అది ఎలాంటిదైనా సరే నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. సో పిల్లలు, ఈ మెమరీ వర్సెస్ మీరు బైబిల్లో రాసుకోండి, బై హార్ట్ చేయండి. మీరు ఈ మెమరీ వర్సెస్ రోజు చదువుకోండి, ప్రార్థన చేసుకోండి. భయం అనిపిస్తే పాట పాడుకోండి. ఎవరి కోసం ప్రార్థన చేయాలి? మన ఫ్యామిలీ మెంబర్స్ కోసం, మన రిలేటివ్స్ కోసం, మన చర్చ్ మెంబర్స్ కోసం, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరి కోసం. ఎవరు నశించుకోవడం దేవుడికి ఇష్టం కాదు కదండి. సో ఈ వాగ్దానం మనకి తెలుసు ఏమని, ఎలాంటిది వచ్చినా సరే నువ్వు భయపడకుండా ధైర్యంగా ఉండు, బికాజ్ ఐఎమ్ విత్ యూ ఫర్ ఎవర్. అంటే దేవుడు ఎప్పుడు నీతో ఉంటున్నానని చెప్పడం విషయం మనకి తెలుసు, చాలామందికి తెలియదు. కాబట్టి మీరు వాళ్ళ గురించి కూడా ప్రార్థన చేయండి. దిస్ ఈజ్ మెమరీ వర్స్ ఆఫ్ టుడేస్ డిజిటల్ సండే స్కూల్ క్లాస్. సీనియర్స్ క్వశ్చన్ ఏంటి అంటే, ఈ 91వ కీర్తన ఎవరు రాశారు? చాలాసార్లు మన పాస్టర్ గారు కూడా చెప్పారు. ఒకసారి మీరు ఆలోచించేది హెల్ప్ తీసుకుంటే, అగైన్ ఐఎమ్ రిపీటింగ్ ద క్వశ్చన్. Psalms 91 బుక్ని ఎవరు రాశారు? హూ ఈజ్ ద రైటర్ ఆఫ్ Psalms 91 చాప్టర్? అంటే ఆ చాప్టర్ ఒకటే. Psalms అంటే 3 మంది రాశారు. సో Psalms 91 చాప్టర్ని ఎవరు రాశారు? దట్ ఈస్ ద క్వశ్చన్ ఫర్ సీనియర్స్. జూనియర్స్ క్వశ్చన్ ఏంటి అంటే, Psalmsకి బిఫోర్ బుక్ ఏంటి, ఆఫ్టర్. మెయిన్ టాపిక్ ఏదైనా అనుకోవచ్చు. యాక్చువల్లీ నేను స్టోరీ చెప్పాలని అనుకున్నాను, బట్ స్టోరీ కంటే ముందు మన సండే స్కూల్ స్టాప్ అయ్యి ఇప్పటికి 20 వీక్స్ అయిపోయింది కదండి. 20 వీక్స్. 15th March of 2022, August 2nd of 20 వీక్స్ మనకి సండే స్కూల్ లేదు. ఈ 20 వీక్స్లో మీరు ఎక్కడైనా వెళ్ళారు అంటే పిల్లలు, మీకు నో స్కూల్స్, నో టెన్షన్స్, నో ఎగ్జామ్స్, మీకు ఏమీ కూడా లేదు కదండి. హ్యాపీగా ఇంట్లో ఉంటున్నారు, తింటున్నారు, పడుకుంటున్నారు, లేకపోతే మీ మమ్మీ వాళ్ళు ఫ్యామిలీ ప్రేయర్ చేస్తుంటే ఫ్యామిలీ ప్రేయర్ చేస్తున్నారు, లేదా టీవీ చూస్తున్నారు. మ్యాక్సిమం టైం దీంట్లోనే చేస్తున్నారు. కాబట్టి టుడేస్ టాపిక్ ఈజ్, హ్యావ్ యూ మెయింటైన్ యువర్ మినిమం బ్యాలెన్స్ ఇన్ యువర్ అకౌంట్. నేను ఆల్రెడీ దీనికి ఈ ప్రోగ్రామ్కి ముందే మీకు చెప్పాను కదా, అంటే మన కంపెనీలోనే ఉంది ఏంటంటే, హ్యావ్ యూ మెయింటైన్ యువర్ మినిమం బ్యాలెన్స్ ఇన్ యువర్ అకౌంట్. అసలు మినిమం బ్యాలెన్స్ ఏంటి, అకౌంట్ ఏంటి, అసలు మనకి అకౌంట్ ఉందా, ఇది తెలియాలి కదా మనకి మినిమం బ్యాలెన్స్ అంటే ఏంటో. 2029లో మీకు ప్రతిరోజు చెప్పేదాన్ని, రోజు ప్రార్థన చేయండి, రోజు బైబిల్ చదవండి అని చెప్పేదాన్ని. అప్పుడు నేను ఒక నేమ్ కూడా ఇచ్చాను, ఏమని, ఎవరైతే మార్నింగ్ లేచి ప్రేయర్ చేయకుండా బైబిల్ చదవకుండా డే స్టార్ట్ చేస్తారో వాళ్ళని మనము బెఫలోస్ అన్నారు. అవునా? ఈ 4 monthsలో ఎంతమంది అలా చేశారు? రోజు ప్రార్థన చేస్తున్నారు కదా, రోజు బైబిల్ చదువుతున్నారు కదా పిల్లలు. కాకపోతే ఈ లోకంలో మనకి కొన్ని బ్యాంక్ అకౌంట్స్ ఉంటాయి. అవునా కదా పిల్లలు?
బ్యాంక్ అకౌంట్స్ ఉంటాయి. మీకు కాదు, జస్ట్ మీ పేరెంట్స్ గురించి ఒకసారి ఆలోచించండి. వాళ్ళు మంత్లో లేదంటే జనరల్గా ఎవరైనా ఒకరు కొంచెం అమౌంట్ని సంపాదించిన తర్వాత వాళ్ళు కొంచెం అమౌంట్ ఖర్చు పెట్టి కొంచెం దాచుకుంటారు. అంత ఖర్చు పెట్టారు ఎవరు కూడా, ఎంతో కొంత అకౌంట్లో దాచుకుంటారు. ఎందుకు దాచుకుంటారు ఆ డబ్బులు మనకి తెలుసు కదండి. జనరల్గా ఇది లోకంలో జరిగేది మనకు తెలుసు కదా. ఏంటి అంటే సంపాదించుకున్న దాంట్లో మనకి ఖర్చు అవగా కొంత తీసి మనం దాచుకుంటాం అకౌంట్లో. అందుకనే ఎప్పుడైనా మన అకౌంట్లో మినిమం బ్యాలెన్స్ లేకపోయినా సరే మనకు మెసేజ్ వస్తుంటుంది, ప్లీజ్ మెయింటైన్ యువర్ మినిమం బ్యాలెన్స్ అని చెప్పి. అంటే మనము కొంచెం అకౌంట్లో మెయింటైన్ చేసుకుంటాం. ఎందుకు మెయింటైన్ చేస్తాము అంటే అది మనకి ఎప్పుడైనా సరే మనం ఒక స్పెషల్ అకేషన్స్ వచ్చాయనుకోండి, లైక్ బర్త్డేస్, మ్యారేజ్ డేస్, ఇలాంటి స్పెషల్ అకేషన్స్ వచ్చాయనుకోండి, అప్పుడు మనం ఆ దాచిన అమౌంట్లో నుంచి కొంచెం డబ్బు తీసి ఖర్చు పెట్టుకుంటాం. అవునా కదా పిల్లలు? మీ మమ్మీ డాడీ వాళ్ళు అలాగే కదా చేస్తారు. లేదు, మనకి ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చింది, దాట్ ఈస్ సాడ్ సిచ్యువేషన్. కిందక చెప్పింది హ్యాపీ సిచ్యువేషన్. ఇప్పుడు సాడ్ సిచ్యువేషన్లో మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి, అంటే మనకి ఏదైనా ఏదైనా డిసీజ్ వచ్చినా, లేకపోతే ఫీవర్ కానీ కాఫ్ ఇలాంటిది ఏదైనా వచ్చినప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలంటే కొంచెం డబ్బులు మనం పెట్టుకోవాలి. అప్పుడు ఏం చేస్తాము, ఈ సేవింగ్స్ నుంచి మనం తీసుకుంటాం కదా పిల్లలు. ఇప్పుడు అది మనకి బ్యాలెన్స్ లేదనుకోండి, అంటే ఎవ్రీ మంత్ మనకు వస్తున్న డబ్బులు మనం అలా ఖర్చు పెట్టేసుకుంటున్నాం. ఇలాంటి అకేషన్స్ వచ్చినప్పుడు మనం ఏం చేయాల్సి వస్తుంది, అప్పు చేసుకోవాల్సి వస్తుంది. అప్పు చేసుకొని ఎవరో ఒకరి దగ్గర తీసుకొని మళ్ళీ దీంట్లోంచి మనం తెచ్చుకుంటూ ఉంటాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బ్యాంకులో కొంచెం మినిమం బ్యాలెన్స్ పెట్టుకుంటారు. ఎందుకు ఆ బ్యాలెన్స్ అంటే, ఎందుకు బ్యాలెన్స్ చెప్పండి? స్పెషల్ అకేషన్స్కి కానీ సాడ్ మూమెంట్స్ కానీ ఎప్పుడైనా యూజ్ అవ్వడం కోసం మనము ఆ మినిమం బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేస్తాం. ఇది వరల్డ్ థింగ్స్లో, వరల్డ్ సిస్టంలో ఇలా జరుగుతుంది. వరల్డ్ సిస్టంలో ఇలా జరుగుతుంది. ఇప్పుడు నా బ్యాలెన్స్ ఎక్కువ ఉందనుకోండి, నా బర్త్డే పార్టీ బాగా జరుగుతుంది. నా బ్యాలెన్స్ ఎక్కువ ఉందనుకోండి, నాకు ఎప్పుడైనా ప్రాబ్లం వచ్చినప్పుడు నా ట్రీట్మెంట్ వేరియేషన్ ఉంటుంది. ఇప్పుడు చూడండి, నా అకౌంట్లో బ్యాలెన్స్ ఎక్కువ ఉంది అంటే నేను మల్టీ స్పెషల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకుంటాను. లేకపోతే ఇంకా తక్కువ హాస్పిటల్, అసలు నాకు డబ్బులే లేదనుకోండి, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తాం. ఎలాగైనా ట్రీట్మెంట్ అయితే చేయించుకుంటాం కదా. అంటే మన సేవింగ్స్ని బట్టి మన లైఫ్ లివింగ్ డిపెండ్ అయి ఉంటుంది. అవునా కదా? ఈ లోకంలో అలాగే జరుగుతుంది. అలాగే మన బర్త్డేలో మన సేవింగ్స్ ఎక్కువ ఉన్నాయనుకోండి, మంచి డ్రెస్ కొనుక్కొని, లేదంటే ఎక్కువ పార్టీ చేసుకొని, ఇలాగా మన సేవింగ్స్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. కానీ మనకి సేవింగ్స్ లేకపోతే కొంతమంది అయితే బర్త్డేస్ కూడా చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి సేవింగ్ లేదు. వాళ్ళకి ఎంత డబ్బులు తీసుకొచ్చినా ఆ డబ్బులంతా అప్పటికే వాళ్ళు వాడేసుకుంటారు అనమాట. సేవింగ్ అనేది మోస్ట్లీ ఇంపార్టెంట్గా లోకంలో ఎలా అయితే ఆలోచిస్తారో అలాగే మనకి హెవెన్లో ఒక అకౌంట్ ఉంది. ఇప్పుడు ప్రసన్న అని నేను, అలాగే మీకు హెవెన్లో మీ నేమ్ మీద ఒక అకౌంట్ ఉంటుంది. ఆ అకౌంట్లో ఇప్పుడు వరల్డ్ అకౌంట్లో మనం ఏం చేస్తామంటే, మనం సంపాదించుకొని మనకి ఎంతో కొంత డబ్బు వస్తే అది ఖర్చు పెట్టుకొని మిగిలింది తీసుకెళ్ళి అకౌంట్లో దాచుకుంటాం. కానీ హెవెన్లీ అకౌంట్ అలా కాదు. హెవెన్లీ అకౌంట్లో మనకి ఫ్రీగా డిపాజిట్ ఉంటుంది. ఆ ఫ్రీ డిపాజిట్లో మనం ఎంత కావాలంటే అంత ఖర్చు పెట్టుకొని కొంచెం మాత్రం దాచుకోవాలి. కానీ ఈరోజు మనం ఏం చేస్తున్నామో ఇప్పుడు తెలుసుకుందాం. ఓకేనా? ఇప్పుడు మీకు అర్థమైందా హెవెన్లీ అకౌంట్ అంటే ఏంటి? ఆ అకౌంట్లో ఏం డిపాజిట్ అవుతుంది చెప్పండి పిల్లలు. ఇప్పుడు హెవెన్లో నాకు ఒక అకౌంట్ ఉంది, దాంట్లో ఏం డిపాజిట్ అవుతుంది అంటే చెప్తున్నాను. రోజు 12 o'clockకి, అంటే మిడ్నైట్ 12 o'clockకి నాకు ప్రతిరోజు కూడా 24 గంటలు నా అకౌంట్లో డిపాజిట్ అవుతుంది. 24 గంటలు నా అకౌంట్లో డిపాజిట్ అయితే నేను ఆ 24 గంటలు నా ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకోవచ్చు. దేవుడు నాకు అది ఇచ్చాడు. ఇలా ఇచ్చినప్పుడు దేవుడు నాకు ఒక కండిషన్ పెట్టాడు. ఏం కండిషన్ పెట్టాడంటే, నువ్వు 24 గంటలు నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. నువ్వు 24 గంటలు నువ్వు టీవీ చూడు, స్కూల్కి వెళ్ళు, బయటకు వెళ్ళు, లేదు అంటే గేమ్స్ ఆడుకో, ఏదైనా చేసుకో. కానీ 10% ఆఫ్ టైం, అంటే 2 hours 40 minutes మాత్రం నువ్వు నాకు తిరిగి నా అకౌంట్లో బ్యాలెన్స్ చేశాను. అంటే ఈరోజు కంప్లీట్ అయ్యేటప్పటికి నేను 2 గంటల 40 నిమిషాలు నా అకౌంట్లో ఉంచుకోవాలి. ఉంచుకోకపోతే వాళ్ళు ఎలా జరుగుతుందో మనకి హెవెన్లో ఉంటే అలానే జరుగుతుంది. అంటే ఏంటంటే మనము ప్రతిరోజు 2 గంటల 40 నిమిషాలు దేవుడికి ఇచ్చి దేవుని అకౌంట్లో మనం సేవ్ చేసుకోవాలన్నమాట. ఈ రోజుకి మీరు ఎంత టైం దేవుడు మీకు ఇచ్చాడో మీ ఆయుష్ని బట్టి దేవుడు మీకు ఎంత టైం ఇచ్చాడో ఒకసారి మీరే ఆలోచించుకోండి. నాకు తెలిసి మన సండే స్కూల్లో పిల్లలందరూ కూడా అబౌవ్ 6 years ఉన్నారు. 6 yearsకి బిలో ఎవరు లేరు. అందరూ స్కూల్కి వెళ్తున్న పిల్లలే. సో స్కూల్కి వెళ్తున్నారు అంటే మీకు ఒక అవేర్నెస్ ఉంటుంది కదా. నేను ఎప్పుడు మన సండే స్కూల్లో చెప్తా ఉంటాను. ఏమని చెప్తాను?
ప్రతి మనిషి నిద్రపోవడానికి మినిమం 6 to 8 అవర్స్ తీసుకుంటాడు. అది హెల్తీ పర్సన్ నిద్రపోవడానికి. సో హెల్తీ పర్సన్ ఉన్న ఆయన 6 to 8 అవర్స్ పడుకుంటాడు కంపల్సరీగా. సో రిమైనింగ్ 2 అవర్స్ మనం నేచర్ కాల్స్కి కానీ లేకపోతే లంచ్, బ్రేక్ఫాస్ట్, డిన్నర్ అంటే ఇలాంటి వాటికి మనం 2 అవర్స్ తీసుకుంటే 24 అవర్స్లో 10 అవర్స్ ఇస్ ఓవర్. ఇంకా 14 అవర్స్లో మనం ఏం చేయాలి? ఇంతకుముందు అయితే స్కూల్స్ ఉండేవి, మీరు ఒక 7-8 అవర్స్ స్కూల్స్లో ట్యూషన్స్లో గడిపేవారు కదా. ఇప్పుడు మనకి స్కూల్ లేదు. సో ఒకవేళ స్కూల్ ఉంటే ఒక 8 అవర్స్ దానికి పోయినా రిమైనింగ్ 6 అవర్స్లోనే మీరు ఆడుకోవాలన్నా, టీవీ చూడాలన్నా, గేమ్స్ చేయాలన్నా బ్యాలెన్స్ సేవ్ చేసుకోవాలి. బ్యాలెన్స్ ఎంత సేవ్ చేయాలి? 2 hours 40 minutes సేవ్ చేయాలి. దాట్ ఈస్ మస్ట్ అండ్ షుడ్. అది హెవెన్లో అది మ్యాండేటరీ కండిషన్ అనమాట. మీరు ఏం చేయాలి? 2 hours 40 minutes మెయింటైన్ చేయాలి. నేను ఎప్పుడు ప్రార్థన చేసుకున్నా నేను టైం చూడను. బట్ లాస్ట్ టైం మీకు బుక్ చూపించాను కదా, ఏంటంటే నేను ప్రార్థన స్టార్ట్ చేసినప్పుడు టైం, ఎండ్ చేసినప్పుడు టైము, బైబిల్ స్టార్ట్ చేసినప్పుడు టైం, బైబిల్ ఎండ్ చేసినప్పుడు టైం చూసుకొని ఆ టైము రోజులో నేను 2 hours 40 minutes చేస్తున్నానా లేదా అని టెస్ట్ చేసుకునేదాన్ని. పిల్లలు ఇప్పటి వరకు మీరు చేశారో లేదో నాకు తెలియదు. ఎందుకు నేను ఇది చేయాలి అని చెప్తున్నాను. అసలు యాక్చువల్లీ ఈరోజు నేను స్టోరీ చెప్పచ్చు, కానీ ఎందుకంటే ఈ కరోనా వైరస్ టైంలో, లాక్డౌన్ టైంలో అందరం ఇంట్లో ఉన్నాం. కానీ ఎంత టైం ప్రార్థన చేసామో మనకు తెలియదు. ప్రార్థన అంటే ఏదో ఒక దగ్గర కూర్చొని ప్రార్థన చేసి వాళ్ళతో కలిసి నేను కూర్చున్నాను, దేవుని సన్నిధిలో ఉన్నాను, దట్ ఈస్ నాట్. యూ హ్యావ్ మెయింటైన్ పర్సనల్ రిలేషన్షిప్ విత్ గాడ్. మీ ఫ్రెండ్స్కి ఒక టైం ఇచ్చినప్పుడు, మీ ఫ్రెండ్స్తో మీరు మాట్లాడేటప్పుడు వేరే దాని మీద కాన్సన్ట్రేట్ చేయకుండా, మమ్మీ పిలుస్తున్నా వెళ్ళకుండా ఆ ఫోన్లో వాట్సాప్ చాట్ చేస్తూ ఎలా అయితే ఉంటారో, దేవుడితో మీరు ప్రార్థన చేసే టైంలో కూడా అంతే కాన్సన్ట్రేట్గా. అందుకే దేవుడు చెప్తున్నాడు కదా, ఏమని చెప్తున్నాడు? నన్ను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి. అంతేగాని నా బాడీ ఇక్కడ ఉందా, నా మైండ్ ఎక్కడో ఉంది, ఇలాగ చేస్తే దేవుడికి నచ్చదు. ప్లస్ అది కన్సిడర్ కూడా చేయలేదు, దాన్ని కన్సిడర్ కూడా చేయలేదు. కాబట్టి మీరు ఏం చేయాలి అంటే ప్రార్థన చేసేటప్పుడు మీరు కాన్సన్ట్రేట్గా ప్రార్థన చేయాలన్నమాట. ఎలాగా? దేవుణ్ణి మాత్రమే మీ ఆలోచనలో పెట్టుకుని ఇప్పటి నుంచి నేర్చుకోరు. బికాజ్ మీకు ఏ టెన్షన్స్ లేవు కాబట్టి, స్కూల్కి వెళ్ళాలన్న ఆలోచన లేదు, మీకు స్కూల్ స్టార్ట్ అయ్యేటప్పటికి ఇంకా టైం ఉంది కాబట్టి మీరు మార్నింగ్ ఒక టైం ప్రార్థన పెట్టుకోండి, బైబిల్ చదవడానికి ఒక టైం పెట్టుకోండి, అలాగే ఆఫ్టర్నూన్, అలాగే మీ ఫ్యామిలీ ప్రేయర్లో టైం అంతా కలిపి నాకు రోజులో 2 hours 40 minutes అవుతుందా చూసుకోండి. బికాజ్ దేవుడు కీర్తన గ్రంథంలో ఒక మాట చెప్పాడు. ఏమని చెప్పాడు? నేను మీ కన్నీటిని గుడ్డిలో దాచి ఉన్నాను. అంటే ఏంటంటే కన్నీరు మీన్స్ మనం ప్రేయర్ చేసిన ప్రేయర్ కాదు, ఆ ప్రేయర్ టైంని ఒక గుడ్డిలో దాచి ఉంచాడట దేవుడు. ఆ గుడ్డిలో దాచి ఉంచి దాన్ని బట్టి మీకు రిజల్ట్ ఇస్తాడు. ఇప్పుడు నేను చెప్పాను కదా మీకు, వరల్డ్లీ థింగ్స్లో మనము మన బ్యాంక్ అకౌంట్లో సేవింగ్స్ని బట్టి మన బర్త్డేస్ అయినా లేకపోతే మన ట్రీట్మెంట్స్ అయినా ఎలా అయితే బేస్ అయి ఉంటాయో, హెవెన్లో మీకున్న బ్యాలెన్స్ బట్టి, మీరు ప్రేయర్ చేసిన దాన్ని బట్టి దేవుడు మీకు బ్లెస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఎప్పుడైనా కష్టం వచ్చిందనుకోండి, ప్రార్థన చేసాం, అప్పుడే కష్టం వచ్చి అప్పుడే ప్రార్థన చేసామనుకో, దేవుడు వింటాడు. వింటని నేను చెప్పను, వింటాడు. కానీ రిప్లై రావడానికి కొంచెం టైం పట్టే అవకాశం ఉంది. అదే నువ్వు ప్రతిరోజు ఒక మెయింటైన్ చేస్తున్నావు అనుకోండి, ఒక అకౌంట్లో ఒక బ్యాలెన్స్ అమౌంట్ మెయింటైన్ చేస్తున్నావు అనుకో, నువ్వు అడిగిన వెంటనే దేవుడు పిలిచిన వెంటనే పలుకుతాడు అనమాట. చూడండి, హిజ్కియా గ్రంథంలో, యెషయా గ్రంథంలో హిజ్కియా ఏం చేస్తాడు? ఎవరో ఒక ఆయన వచ్చి నువ్వు చచ్చిపోదామని చెప్తాడు. దట్ ఈస్ వెరీ క్రిటికల్ సిచ్యువేషన్ ఇన్ హిజ్కియాస్ లైఫ్. చాలా క్రిటికల్ సిచ్యువేషన్ అది. అలాంటి టైంలో ఆయన భయపడలేదు, ఆయన బ్యాలెన్స్ చూసుకుంటాడు. ఏం బ్యాలెన్స్? ఆయన రోజు యథార్థంగా ఎలా బ్రతికాడు, దేవునితో ఎంత టైం స్పెండ్ చేశాడు, అదంతా గుర్తుకొచ్చింది. ఇంకా దేవుణ్ణి డైరెక్ట్గా క్వశ్చన్ చేసేస్తున్నాడు. అంటే డైరెక్ట్గా నాకు ఇచ్చే అని అడుగుతున్నాడు అనమాట. అంతే, నేను ఏం చేశానో నాకు తెలియదా, నేను ఎలా ఉన్నానో నువ్వు చూడలేదా, నువ్వు చూసావు కదా, ఎందుకు నాకు ఈ ప్రాబ్లం వచ్చింది, తీసేయి. నిమిషం, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఆయనకి రిప్లై వచ్చేసింది. మళ్ళీ వెనక్కి వచ్చేసి నీ ఆయుష్ 15 years పెరిగిపోయింది అన్నారు. దాట్ ఈస్ బికాజ్ ఆఫ్ ఆయన బ్యాలెన్స్ ఉంది. సో మీరు హెవెన్లో కొంచెం బ్యాలెన్స్ మెయింటైన్ చేసుకోండి. రోజులో 2 hours 40 minutes మీరు బ్యాలెన్స్ ఉంచుకుంటే మీ ఆయుష్ దినాలు ఎంత ఉంటే అది భూమి మీద ఉన్నంతకాలం మీకు ఉపయోగపడుతుంది. పరలోకంలోకి వెళ్ళాక మీకు బహుమతులు రావడానికి కూడా ఆ ప్రేయర్ లైఫ్ అనేది యూస్ అవుతుంది. ఒకవేళ ఇప్పటివరకు మీరు ఎంతసేపు ప్రేయర్ చేశారో నాకు తెలియదు, ఇప్పటివరకు అసలు మీరు చేశారో లేదు అంటే, ఇప్పటికి మీరు మీకున్న లైఫ్ టైంలో మీరు ఎంత ఏజ్ ఉన్నారో ఆ ఏజ్లో మీరు ఎంత బ్యాలెన్స్ ఉంచుకోవాలి, అసలు ఈ టైంకి మీ మినిమం అకౌంట్ బ్యాలెన్స్ ఎంతో ఉండాలి. కానీ ఇప్పటివరకు మీకు అసలు స్టార్టే లేదేమో, 0 ఉందేమో అక్కడ. కాబట్టి ఇప్పటి నుంచైనా మీరు స్టార్ట్ చేయండి.
రేపు మార్నింగ్ లేచిన వెంటనే ఒక 20 మినిట్స్ ఫస్ట్ మీరు చేయడానికి కొంచెం కష్టం అనిపిస్తే పిల్లలు చెప్పేది జాగ్రత్తగా వినండి. ఒక 10 మినిట్స్ పర్సనల్ ప్రేయర్ లైఫ్ స్టార్ట్ చేయండి. పర్సనల్గా మీరు ఒక 10 మినిట్స్ దేవుడితో కలపండి. అలాగే ఒక 20 మినిట్స్ 10 మినిట్స్ బైబిల్ చదవండి ఒక రోజు. అలా ఒక రోజుకి అట్లీస్ట్ ఉదయం ఒక 10 మినిట్స్, ఆఫ్టర్నూన్ ఒక 10 మినిట్స్, ఈవినింగ్ ఒక 10 మినిట్స్, 30 మినిట్స్ అయిందా? అలాగే బైబిల్ ఒక ఉదయం ఒక 10 మినిట్స్, ఆఫ్టర్నూన్ ఒక 10 మినిట్స్, ఈవినింగ్ ఒక 10 మినిట్స్, 30 మినిట్స్ అయిందా అంటే 60 మినిట్స్ మీరు ఇచ్చేసారు. 2 hours 40 minutes అంటే 180 మినిట్స్ ఇవ్వాలి. మీరు 1/3 ఆఫ్ పార్ట్ మీరు ఇచ్చారు. అలా మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. బికాస్ మీరు ప్రేయర్ చేసిన ప్రేయర్ లైఫ్కి రిప్లై తొందరగా రావాలి అంటే మీరు ఎంతో కొంత అమౌంట్ బ్యాలెన్స్ ఉంచుకోవాలి. ఇంకొక విషయం చెప్తాను. ఒకవేళ కొంచెం మంది అడగచ్చు, ఇప్పుడు నేను మెయింటైన్ చేయలేదు కదా బ్యాలెన్స్, మరి నాకు రిప్లైస్ వస్తున్నాయి అంటే, ఇప్పుడు మీ గురించి ఎవరైనా ప్రేయర్ చేశారనుకోండి, దాట్ ఈస్ టేకెన్ ఇన్ యువర్ అకౌంట్. మీ మమ్మీ వాళ్ళు ప్రేయర్ చేస్తున్నారు మీ గురించి, పాస్టర్స్ ప్రేయర్ చేస్తున్నారు మీ గురించి, నేను కూడా మీ గురించి ప్రేయర్ చేస్తున్నాను అనుకోండి. నేను పలానా ఒక స్టూడెంట్ గురించి ప్రభు ఆవిడని దీవించండి, నేను ఈ విషయంలో దాన్ని బలపరచండి అని నేను ప్రార్థన చేసినప్పుడు నేను ఎంత టైం చేశానో ఆ టైం అనేది మీ అకౌంట్లో యాడ్ అవుతుంది. సో యాడ్ అయినప్పుడు దేవుడు మిమ్మల్ని చూస్తాడనమాట. నా ప్రార్థనను బట్టి మీరు అటు ఇటు పోతున్నా దేవుడు మిమ్మల్ని చూస్తాడు. బికాస్ ఆ బ్యాలెన్స్ మీకు ఫుల్ఫిల్ చేయడం కోసం చాలామంది మనం చూస్తూ ఉంటాం కదా, కొన్ని ఫస్ట్ లైఫ్లో చాలా భయంకరంగా ఉంటారు, వాళ్ళు అసలు ప్రేయర్ లైఫ్లో ఉండదు. బట్ వాళ్ళు ఎలాగ చేంజ్ అయ్యారు అంటే, వాళ్ళకి అసలు మినిమం బ్యాలెన్స్ అకౌంట్ లేదు. ఎలా చేంజ్ అయ్యారు అంటే, వాళ్ళ గురించి కొంతమంది ప్రార్థన చేసిన బ్యాలెన్స్ అమౌంట్ని బట్టి దేవుడు వాళ్ళని దీవించాడు అనమాట. ఈరోజు ఇంకా అలాంటి బ్యాలెన్స్ అయితే ఉండొచ్చు, ఎందుకంటే చాలామంది మీ గురించి ప్రేయర్ చేస్తారు. బట్ మీరు కూడా ప్రేయర్ చేయడానికి, మీరు కూడా మీ అకౌంట్ మెయింటైన్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే విలపవాక్యం 3:16 దేవుడు చెప్తున్నాడు కదా, అనుదినము మీకు ఆయనకి నూతనంగా వాత్సల్యత పుడుతుంది కనుక మనము క్షేమంగా ఉన్నాం. అనుదినం ఆయనకి నూతనంగా ప్రేమ పుడుతుంది కాబట్టి మనకి ప్రతిరోజు డిపాజిట్ చేస్తున్నాడు 24 hours. నువ్వు 2 hours 40 minutes ఇవ్వకపోయినా సరే ఆయన ప్రతిరోజు నీకు 24 hours డిపాజిట్ చేస్తున్నాడు. నీ ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకున్నా, నీకు బ్యాలెన్స్ లేకపోయినా సరే. కానీ దీని గురించి దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు. బికాస్ యు ఆర్ ఏ క్రిస్టియన్, యు ఆర్ ఏ సండే స్కూల్ స్టూడెంట్. చిన్నప్పటి నుంచి నువ్వు దేవుళ్ళలో ఉన్నావు. నీకు ఈ విషయం నాకు తెలియలేదు జీసస్ అని చెప్పడానికి లేదు. బికాస్ నీకు తెలుసు, బట్ యు ఆర్ నెగ్లెక్టింగ్ దిస్. కాబట్టి ఇప్పుడు మీకు టైం అంటే మీరు ప్రాక్టీస్ చేయడానికి మోర్ టైం ఉంది. లాస్ట్ ఫ్యూ డేస్లో మీకు ప్రేయర్ చేయడానికి టైం లేదు, నాకు స్కూల్స్, ట్యూషన్స్, ఎగ్జామ్ టెన్షన్స్ ఇలా ఉన్నాయని మీరు అప్పుడు బోల్డ్ రీజన్స్ చెప్పారు. బట్ ఇప్పుడు మీకు అలాంటి రీజన్స్ చెప్పడానికి లేదు కాబట్టి మీరు యూ హ్యావ్ టు ప్రాక్టీస్. ఎలాగ ప్రాక్టీస్ చేయండి? మార్నింగ్, ఈవినింగ్, ఆఫ్టర్నూన్ ఒక టైం పెట్టుకొని మీరు 2 hours 40 minutesని 3 hours చేసుకుని దేవుడికి మినిమం టైం దేవుడికి రిటర్న్ బ్యాక్ చేస్తూ మీ అకౌంట్లో మీ బ్యాలెన్స్ని మెయింటైన్ చేసుకోండి. బికాస్ ఈ బ్యాలెన్స్ మెయింటెనెన్స్ తోటే మన బ్లెస్సింగ్స్ డిపెండ్ అయి ఉంటాయి. సో ఆ బ్లెస్సింగ్ మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ ప్రార్థించండి. అలాంటి ప్రేయర్ లైఫ్ మీకు వచ్చినప్పుడు మీకు బ్లెస్సింగ్స్ ఉంటే మీతో పాటు మీరు ఇతరులకి బ్లెస్సింగ్ అవుతారు అన్నమాట. బికాస్ మీరు ప్రేయర్ చేసినప్పుడు ఏం చేస్తారు? ఎక్కువ వాళ్ళ ముందు గురించి ప్రార్థన చేస్తారు, వాళ్ళ గురించి, వీరి గురించి. సో వాళ్ళు కూడా మీరు బ్లెస్డ్గా ఉంటారు. కాబట్టి పిల్లలు మర్చిపోకుండా ఒకటి ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఈ రోజు వరకు నా అకౌంట్లో ఎంత బ్యాలెన్స్ ఉంది జస్ట్ చెక్ యువర్సెల్ఫ్. మీకు మీరే చెక్ చేసుకోండి. అసలు నా అకౌంట్ స్టార్ట్ అయిందా, ఇప్పటికి వచ్చి ఎంతైనా మ్యాక్సిమం ఉండి ఉండొచ్చు. బికాజ్ మీ పేరెంట్స్, పాస్టర్స్ వీళ్ళు ప్రేయర్ చేసిన మీకు ఎంతో కొంత అమౌంట్ అయితే మీకు బ్యాలెన్స్ ఉంటుంది. బట్ యూ హ్యావ్ టు స్టార్ట్. నువ్వే స్టార్ట్ చేసుకోవాలి మీ బ్యాలెన్స్ అమౌంట్. కాబట్టి నువ్వు స్టార్ట్ చేసుకున్నావా, ఇట్స్ వెల్ అండ్ గుడ్, యు ఆర్ వెరీ బ్లెస్డ్ పర్సన్. ఇంకా నువ్వు స్టార్ట్ చేసుకోలేదు, ఇంకా చిన్నపిల్లలు ఉంటారు కదా, వాళ్ళు స్టార్ట్ చేసుకోలేదు అంటే 5 minutes 10 minutesలో స్టార్ట్ చేసుకొని దాన్ని డెవలప్ చేయండి. బికాస్ బాలుడు నడవవలసిన త్రోవను వాడికి చిన్నప్పుడే చెప్పాలంట. వాడు పెద్ద అయినప్పుడు దాని నుంచి దూరిపోడు. వాడికి పెద్ద అయినప్పుడే నేర్చుకోవాలంటే కష్టంగా ఉంటుంది. కాబట్టి ఇప్పటి నుంచి మీరు ప్రేయర్ లైఫ్, బైబిల్ మెడిటేషన్ లైఫ్ స్టార్ట్ చేయండి. మీ బ్యాలెన్స్ అమౌంట్ని ఇంక్రీజ్ చేసుకోండి. అలా ఇంక్రీజ్ చేసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే, స్పిరిచువల్గా కానీ లేకపోతే లోకరీతిగా కానీ దేవుని రీతిగా కానీ మీ బ్లెస్సింగ్స్లో డిఫరెన్స్ కనపడుతుంది. అంటే మీరు మెయింటైన్ చేసుకునే అకౌంట్ బ్యాలెన్స్ని బట్టి మీ బ్లెస్సింగ్స్లో డెఫినెట్గా డిఫరెన్స్ కనపడుతుంది. అది చాలాసార్లు నేను చూసి నేను మీకు ఎక్స్పీరియన్స్తో మీకు ఈ మాట చెప్తున్నాను. బికాస్ మీరు బ్లెస్డ్గా ఉండండి,
మీరు బ్లెస్డ్గా ఉండండి, మీరు ఇతరులకు కూడా బ్లెస్డ్గా ఉండండి. ఎప్పుడు అలా బ్లెస్డ్గా ఉంటారు అంటే దేవుడు మీకు ఇస్తున్న 24 అవర్స్లో మినిమం టైము దేవుడికి రిటర్న్ బ్యాక్ చేసి మీరు దాన్ని రిటర్న్ బ్యాక్ చేయడం అంటే దేవుడికి ఇవ్వడం కాదు, అది మన కోసమే మనం దాచుకోవడం. మీరు 24 గంటల్లో ఎన్నో వాటికి టైం స్పెండ్ చేస్తున్నారు. లైక్ ఫోన్లో గేమ్స్ ఆడడానికి, టీవీలో డిస్నీ ఛానల్స్ చూడడానికి, లేకపోతే బయటికి వెళ్ళి ఆడుకోవడానికి. అసలు మీరు 24 అవర్స్లో మీరు ఏం చేస్తున్నారు మీరు మీదే ఆలోచన చేసుకోండి. సరే, మీరు మీదే ఆలోచన చేసుకొని నేను దేవునికి ఎందుకు టైం ఇవ్వలేకపోతున్నాను, ఎందుకంటే అది కూడా ఇట్స్ యూస్ఫుల్ ఫర్ మీ కదా. అది నేను దేవుడి కోసం ఇచ్చే టైం దాచి ఉండిన తర్వాత అది రిటర్న్ మనకే కదా మేలు జరుగుతుంది. మేలు జరిగేది నేను ఎందుకు చేయలేకపోతున్నాను ఆలోచించుకొని ఈ రోజు నుంచి అంటే మనకి మనమే అనుకోవాలి. జీసస్ ఇప్పుడు నా అకౌంట్లో బ్యాలెన్స్ ఎంత ఉందో నాకు తెలియదు, బట్ టుడే ఆన్వర్డ్స్ ఐ డెవలప్ మై బ్యాలెన్స్. దాన్ని చాలా అంటే చాలా ఎంకరేజ్ చేసుకుంటాను. మొదటిగానే ఎక్కువగా కాకుండా చిన్న చిన్నగా స్టార్ట్ చేసుకుని దాన్ని ఎక్కువగా డెవలప్ చేసుకుంటారని చెప్పి మీరు ఒక నిర్ణయం తీసుకొని దానికి స్టిక్ అయి ఉండండి. మీరు ఒక మాట అనుకొని అది ఇప్పుడిప్పుడే వదిలేయడం, దానికి స్టిక్ అయ్యింది, అలాగనే చేయండి పిల్లలు. ఓకేనా? ఎందుకు ఈ విషయం చెప్పాను అంటే 4 months అయింది, ఎంతమంది ప్రేయర్ చేశారు, ఎంతమంది బైబిల్ చదివారు, ఎంత టైం ప్రేయర్ చేశారో, ఎంతమంది బైబిల్ చదివారో నాకు తెలియదు. ఎవ్రీ సండే స్కూల్ నేను వచ్చిన ప్రతిసారి ఎంతమంది ప్రేయర్ చేశారు, ఎంతమంది బైబిల్ చదివారు ఈ వీక్ అంతా అని అడిగేదాన్ని. ఇప్పుడు నేను 20 weeks నుంచి మిమ్మల్ని ఎవరిని అడగట్లేదు. సో ఈ 20 weeksలో మీరు ఎంత టైం చేశారో మీకే తెలుస్తుంది. ఆలోచన చేసుకోండి. ఒకవేళ తక్కువ చేస్తే రేపటి నుంచి డెవలప్ చేసుకోండి. ఎప్పటికీ నేను చెప్పినట్టే మీరు మెయింటైన్ చేస్తున్నారంటే యూ ఆర్ సో బ్లెస్డ్ పీపుల్. బికాజ్ మీరు దేవుని చేత ఆశీర్వదింపబడుతుంది. బికాజ్ వాళ్ళకే తెలుస్తుందండి జ్ఞానం. దేవుని చేత ఆశీర్వదింపబడిన వాళ్ళకే ఈ జ్ఞానం అనేది తెలిసి వాళ్ళు సేవింగ్స్లో ఉంటారు. సో ఇప్పటికీ మీరు మెయింటైన్ చేస్తున్నారంటే యూ వెల్ అండ్ గుడ్, యూ ఆర్ సో బ్లెస్డ్ పీపుల్. లేదు అంటే రేపటి నుంచి అయినా మీరు అది స్టార్ట్ చేసి మెల్లమెల్లగా మీ అకౌంట్ బ్యాలెన్స్ పెంచుకోండి. ఓకేనా పిల్లలు? మర్చిపోకండి. మళ్ళీ నేను చెప్తున్నాను, టుడేస్ క్విజ్ క్వశ్చన్ ఇస్ ఫర్ జూనియర్స్. Psalms 91కి బిఫోర్ చాప్టర్ ఏంటి, ఆఫ్టర్ చాప్టర్ ఏంటి? ఫర్ సీనియర్స్ Psalms 91ని ఎవరు రాశారు? హూ ఇస్ ద రైటర్ ఆఫ్ Psalms 91 చాప్టర్? ఆ ఒక్క చాప్టర్ని ఎవరు రాశారు? దిస్ ఇస్ ద క్విజ్ క్వశ్చన్ ఫర్ సీనియర్స్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మనము క్లోజింగ్ ప్రేయర్తో ఈ సండే స్కూల్ని క్లోజ్ చేసుకుందాం. మహిమ కలుగును గాక. మరి ఈ ఆన్లైన్ ద్వారా సండే స్కూల్ వీక్షిస్తున్నటువంటి మరి బిడ్డలందరికీ, చిన్న బిడ్డలందరికీ మన ప్రభువును రక్షకుడును విమోచకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన ఆశీర్వాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అదే రీతిగా ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మరి పెద్దలందరూ కూడా మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చక్కటి మరి కార్యక్రమాన్ని ప్రారంభించడానికి దేవుడు బిడ్డలకు చక్కటి సహాయాన్ని అనుగ్రహించి మంచి జ్ఞానంతో నింపినందులకై దేవాది దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులారా, చక్కటి సమయంలోనికి మనం వచ్చి ఉన్నాం. కొంతకాలంగా మరి ఈ యొక్క మందిరాలు తెరవలేకపోవటం వల్ల చాలామంది బిడ్డలు సండే స్కూల్కు దూరం అవడం కూడా జరిగింది. అయితే వారి యొక్క మరి ఆసక్తిని బట్టి ఈ యొక్క బిడ్డల కార్యక్రమాన్ని ప్రారంభించడానికి కూడా దేవుడు ఎంతగానో కృపను అనుగ్రహించారు. అందును బట్టి దేవుని నామాన్ని స్తుతించి గణపరిచి ప్రభుని ఆరాధించవలసినటువంటి బిడ్డలమై ఉన్నాం. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని దేవుడు ప్రారంభం నుండి ముగింపు వరకు ఆయన తన ఆధ్వర్యంలో జరిగించలాగున మనందరం కూడా ప్రార్థన చేద్దాం. సండే స్కూల్ బిడ్డలందరూ దేవుడు దీవించలాగున ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నటువంటి బిడ్డలకు దేవుడు మంచి జ్ఞానమును, ఆరోగ్యమును, శక్తిని అనుగ్రహించి మరి ఈ యొక్క కార్యక్రమాన్ని దేవుడు దినదినాభివృద్ధి చెందునట్లుగా దేవుడు సహాయం అనుగ్రహించలాగున మనందరూ కూడా ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరూ ఆత్మ సంబంధమైనటువంటి మాటలతో నింపబడ, చిన్నలు మొదలుకొని పెద్దల వరకు దైవికమైనటువంటి ఆత్మను కలిగి, శక్తిని కలిగి వారు దేవుని యొక్క సన్నిధిలో అంచెలంచెలుగా దీవించబడి ఆశీర్వదించబడాలి అనేటువంటిది దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశమైనది. ప్రియులారా, ఆనాడు బాలుడైనటువంటి దావీదు పట్ల దేవుడు ఏ విధమైనటువంటి ప్రణాళికలు అయితే కలిగి ఉన్నాడో, బాలుడైనటువంటి సమూయేలుతో దేవుడు ఎలాగైతే మాట్లాడాడో, చిన్నబిడ్డలందరితో కూడా దేవుడు మాట్లాడాలని చెప్పి మనందరూ కూడా మరి తల్లిదండ్రులమైనటువంటి ప్రతి ఒక్కరూ కూడా బిడ్డలను దైవికమైనటువంటి సన్నిధిలో పెంచి దేవుని నామమునకు యోగ్యకరమైనటువంటి జీవితాన్ని వారు కలిగి జీవించలాగున
వారి జీవితాలను ప్రోత్సహించవలసినటువంటి గొప్ప అవకాశాన్ని దేవుడు ఎవరికి అనుగ్రహించారంటే తల్లిదండ్రులకు ఇచ్చారు ప్రియులారా. కాబట్టి ఇటు సమయాన్ని బట్టి దేవుడి నామాన్ని ఎంతగానో స్తుతించి గణపరచి మనం ఆరాధిద్దాం. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని దేవుడు విజయంగా దేవుడు జరిగించి అనేక మందికి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా దేవుడు నిలబెట్టి బలపరచులాగున మనందరం కూడా ప్రార్థన చేద్దాం. కాబట్టి మరి ఈ యొక్క ఆన్లైన్ ద్వారా మరి దేవుని యొక్క మాటలు విన్నటువంటి మీ అందరినీ ప్రభు దీవించాలని ప్రార్థన చేస్తూ ఉన్నాను. అంత మాత్రమే కాదు, మీరు అందరూ కూడా దయచేసి ప్రార్థనలో ఏకీభవించాలని చెప్పి ప్రభు నామంలో మీ అందరికీ మనం చేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. స్తుతులకు పాత్రుడా, స్తోత్రాలు కూడా మహిమగల మా తండ్రి, కృపగల యేసు, జాలిగల దైవమా, పరిశుద్ధుడా, నీ ఉన్నతమైనటువంటి నామమును బట్టి నీకు వందనాలు స్తోత్రాలు మేము తెలియజేస్తున్నాం రాజా. నాయనా, ఈ యొక్క ఉదయకాలమునందు మరోసారి ఈ రీతిగా నాయన ఇదిగో ప్రభువా, చిన్నపిల్లలందరూ కూడా ఈ యొక్క ఆన్లైన్ ద్వారా నీ మాటలు వినడానికి నాయన మీరు చూపించినటువంటి చక్కటి కృపను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు మేము తెలియజేసుకుంటున్నాం. అంత మాత్రమే కాదు, ఇదిగో నాయన ఆన్లైన్ ద్వారా చక్కటి మాటలు చెప్పినటువంటి నాయన బిడ్డలను దీవించండి, వారికి మంచి ఆరోగ్యమును శక్తిని అనుగ్రహించండి, ఇంకా జ్ఞానంతో నింపండి. చిన్న బిడ్డలు ఎలాగో పెంచాలో, దైవికంగా ఎలాగో నడిపించాలో నీ బిడ్డలకు నాయన మీరు ఇచ్చినటువంటి మంచి మనస్సును బట్టి నీకు వందనాలు స్తోత్రాలు మేము తెలియజేస్తూ ఉన్నాం. అనేకమైనటువంటి విషయాల్లో నీ గొప్ప కార్యం జరిగించి నీ నామకరణత కొరకు నిలబెట్టి అనేక మందికి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా నీ బిడ్డలు పెంచినట్లుగా మీరు సహాయాన్ని దయచేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. ఈ యొక్క ఆన్లైన్ ద్వారా నీ మాటలు విన్నటువంటి ప్రతి బిడ్డను దర్శించండి. ఈ ప్రార్థనలో పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించి నీ నామములకు మహిమకరంగా నిలబెట్టమని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరిని ఆత్మ సంబంధమైనటువంటి వరములతో ఈవులతో నింపండి, సహాయం మీరు అనుగ్రహించండి. నీ బిడ్డలు ఎస్తేరుల వలె, సమూయేలు వలె, దావీదు వలె, దానియేలు వలె, యోసేపు వలె నాయన ఎదిగి వర్ధిల్లి నీ నామాన్ని స్తుతించేటువంటి భాగ్యాన్ని అనుగ్రహించి అనేక మందికి నాయన నీ బిడ్డలు దీవెనకరంగా ఉండినట్లుగా మీరు సహాయాన్ని దయచేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. దైవికమైనటువంటి మనసుతో నింపండి, ఆత్మతో నింపండి, అభిషేకించండి. నీ బిడ్డలు చిన్నాటి నుండి దేవా నాయన ఎందుకు విశ్వాసం కలిగి ఎదిగి నీ నామాన్ని స్తుతించేటువంటి భాగ్యాన్ని అనుగ్రహించి అనేక మందికి దీవెనకరంగా ఉండినట్లుగా మీరు సహాయాన్ని దయచేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. అంచెలంచెలుగా దీవించబడాలి, ఆశీర్వదించబడాలి, వృద్ధిలోనికి రావాలి, అనేక మందికి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా నీ బిడ్డలు పెంచబడాలి. నానా నీకు వందనాలు స్తోత్రాలు. నీ సహాయం దయచేయండి, నీ నామములకు మహిమకరంగా నిలబెట్టమని మేము ప్రార్థన చేస్తున్నాం. ఈ చక్కటి కార్యక్రమాన్ని ప్రారంభించడానికి నీ బిడ్డల హృదయాల్లో మీరు ప్రేరేపించినటువంటి మంచి ఆలోచన బట్టి నీకు వందనాలు స్తోత్రాలు మేము తెలియజేస్తున్నాం దేవా. ఇదిగో నాయన, ఇక నుంచి నాయన ఇదిగో ప్రభు ప్రోగ్రాం దేవా ఈ విధంగా నాయన జరగడానికి మీరు సహాయం మీరు దయచేసి నీ నామములకు మహిమకరంగా నీ బిడ్డలు నిలబడినట్లుగా మీరు సహాయాన్ని దయచేసి మహిమ పొందమని మేము ప్రార్థన చేస్తున్నాం. బలపరచండి, స్థిరపరచండి, దైవికమైన మనసుతో నింపండి దేవా. ఆయన ఈ మాటలు వింటున్నటువంటి నాయన చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దవారి వరకు దేవా ప్రతి ఒక్కరికి కావలసినటువంటి ఆశీర్వాదాన్ని దీవులు దయచేసి నీ నామములకు మహిమకరంగా నిలబెట్టి అనేక మందికి ఆశీర్వాదకరంగా నీ బిడ్డలు నిలబడినట్లుగా మీరు సహాయాన్ని దయచేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. వృద్ధిలోనికి తీసుకురండి, అభివృద్ధిని చేయండి. నాన్న నీకు వందనాలు అయా. ప్రతి ఒక్కరికి కావలసిన ఆరోగ్యాన్ని అనుగ్రహించండి, వారి చుట్టూ దూతలకు కావలిగా ఉంచండి, నీ నామములకు మహిమకరంగా నిలబెట్టండి, అనేక మందికి దీవెనకరంగా నీ బిడ్డలు ఉండినట్లుగా మీరు సహాయాన్ని దయచేయమని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. అయ్యా ప్రభు నాయన ఈ రీతిగా ప్రార్థించడానికి మీరు అనుగ్రహించిన సమయాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు మీరు తెలియజేస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను మా తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు యేసు ప్రభు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసమును సమాధానమును ఇప్పుడును ఎల్లప్పుడూ ఆయన రాకడ పర్యంతం వరకు మరి ఈ యొక్క ఆన్లైన్ ద్వారా నీ మాటలు వింటున్నటువంటి ప్రతి ఒక్కరికి చక్కటి మాటలు చెప్పినటువంటి బిడ్డలకు సదాకాలముతో నడిపించి వర్ధన చేయనుగాక, ఆమేన్. యేసు రక్తమే చిమ్సలు రక్తమే ప్రవేశ నామంలో సంపూర్ణ విజయము కలుగునుగాక, ఆమేన్. మీ అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక, ఆమేన్. గాడ్ బ్లెస్ యు.